హల్లెలూయా. మంచిది. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వర్తమానం నేర్చుకుందాం. సో సేవకుల పోషణ దేవుని నియమం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన మీరెరుగరా, ప్రచురించువారు నియమించి ఉన్నాడు. నియమించి ఉన్నాడు. సో మనం ఈ వాక్య భాగం మనకు పోకముందు మనం ఏం చేయాలి? 2 పనులు చేయాలి. మొదటి పని, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఇందాకలు ఎక్కడ మోగింది, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. మంచిదా, ఆరాధన అయిపోయింది మాది ఆల్రెడీ, సైలెంట్ ఉండాలి. ఈ 2 అంటే ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువ శాతము ఇదే టాపిక్ మనకి కనబడుతూ ఉంటుంది. మొదటికి మనం చూస్తే దీంట్లో మనకు కనపడేటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న దగ్గర పంపండి, వెనక పంపండి. ఏం కనపడుతుందంటే, మళ్ళొకసారి యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే 9, 13, 14 వచనాలు మనం చదివితే, ఆలయ కృత్యములు జరిగించువారు జీవనము చేయుచున్నారనియు ఉండువారు పాలివారై ఉన్నారనియు మీరెరుగరా, అలాగున ప్రచురించువారు స్వార్థ వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మొదటిగా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు నియమించి ఉన్నాడు. ఎవరు నియమించారట? ప్రభువు, దేవుడు ఈ యొక్క పనిని, ఈ యొక్క కార్యము జరిగించాలి. మన టాపిక్ ఏంటంటే సేవకుల యొక్క పోషణ, దేవుని యొక్క నియమం, దేవుని యొక్క కట్టుబాటు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క నియమము అని రాయబడింది. ప్రభువు నియమించి ఉన్నాడు. నియమము అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దానికి ఆజ్ఞాపించుట లేదా ఏర్పరచుట అని అర్థాలు ఉన్నాయి. నియమించుట అంటే ఆజ్ఞాపించుట. ప్రభువు ఆజ్ఞాపించాడు, ఈ సిస్టమ్ని ప్రభువు నియమించాడు, ఈ సిస్టమ్ని ప్రభువు ఏర్పాటు చేశాడు అని చెప్పేసి మనము ఆలోచన చెయ్యాలి. జాగ్రత్త గమనిస్తే అక్కడ అదే రాయబడింది. అలాగున అన్నాడు. అలాగునా. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే 13వ వచనాన్ని ఎలాగునా అని అంటే, 13వ వచనంలో మనకు స్పష్టంగా మళ్ళొకసారి ఆ మాట చదివితే, ఆలయ కృత్యములు జరిగించువారు, ఆలయం యొక్క మందిరం యొక్క పరిచర్య జరిగించేటువంటి వాళ్ళు, మందిరం యొక్క సేవ జరిగించేటువంటి వాళ్ళు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, అది వాళ్ళకి నియమించబడింది. అదేవిధంగా బలిపీఠము వద్ద కనిపెట్టుకొని ఉండేటువంటి వారు, బలిపీఠము వద్ద పరిచర్య జరిగించేటువంటి వాళ్ళు బలిపీఠముతో పాలివారై ఉన్నారనియు. పాలివారై ఉండటము, జీవనము చేయటం అంటే ఆలయంలో మందిర సేవ చేసేటువంటి వాళ్ళు మందిరములో ఉన్నటువంటి దాని వలన పోషించబడాలి. అదేవిధంగా బలిపీఠం వద్ద పరిచర్య జరిగించేటువంటి వాళ్ళు బలిపీఠం మీద అర్పించబడిన వాటిలో వారికి కూడా పాలు ఉన్నది అని మీరు ఎరుగరా. మీకు తెలియాలి. ఎందుకు తెలియాలి? ఈ 2 విషయాలని ఎందుకు కోట్ చేశాడు? వాస్తవానికి అయితే కొరింథీయులకు పాత నిబంధన లేదు. వీళ్ళు అన్యజనులైతే కొరింథీయులు ఈ యొక్క యూదుల యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ నియమాలను వారికి ఎత్తి చూపుతూ గతంలో నుంచి కూడా ఇలాగూ జరిగించుకుంటూ వచ్చారు. గతంలో కూడా ఇలాగూ జరిగిస్తూ వచ్చారు. మీకు తెలియదా? హల్లెలూయా. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు ఎరుగరా. మనకు తెలియాలి, మనం గ్రహించాలి, మనకు అవగాహన ఉండాలి, మనకు అర్థం కావాలి. ఏంటిది? ఇలాగూ జరగటం, ఇలా చేయటం అనేటువంటిది
మనుషుల సాంప్రదాయము కాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఏర్పాటు, ఆయన నియమించినటువంటి నియమము అనేటువంటిది మనం గమనించాలి. నేను ఒక 2-3 విషయాలు పాత నిబంధనలో చెప్పి మరలా కొత్త నిబంధనలోకి వస్తాను మీకు. చూడండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 18వ వచనంలోకి రండి. దేవుడు లేవీయులకు స్వాస్థ్యము గురించి మాట్లాడుతూ సంఖ్యాకాండము 18వ అధ్యాయము 8వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణలను కాపాడు పని నీకు ఇచ్చి ఉన్నాను. నిత్యమైన కట్టడ వలన నీకును నీ కుమారులకును నేను ఇచ్చి ఉన్నాను. ఇంకొక మాట అంటాడు, చదువు, ఆగండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అహరోను యాజకత్వ పరిచర్లో ఉన్నటువంటి వాడు, లేవి వంశం. సో అహరోనుతో దేవుడు యెహోవా, నేను ఎందుకు ఈ మాట కోట్ చేస్తున్నానంటే ప్రభువు నియమించి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఎవరు నియమించారు? ఇది ప్రభువు నియమించి ఉన్నాడు. ప్రభువు చెబుతున్న మాట చూడండి, అక్కడ అంటున్నాడు, మరియు యెహోవా అహరోనుతో చెప్పున్నది ఏమనగా ఇట్లా నేను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే నియమించాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు వాటన్నిటిలో నా ప్రతిష్టార్పణములను కాపాడు పని నీకు అప్పగించి ఉన్నాను. ఇది నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ అంటే హల్లెలూయా, నిత్యమైన కట్టడ, ఎప్పటికీ జరిగించవలసిన ఆజ్ఞ పని అని చెప్తూ కిందకి ఏమంటాడంటే, అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవించవలెను అని కిందకి చదివితే ఒక పెద్ద లిస్టే చెప్తాడు. 24వ వచనం వరకు నీకేమేమి రావాలంటే, నాయన నీ పోర్షన్ ఏంటంటే, నీ వాటా ఏంటంటే, నీకు రావాల్సిన భాగం ఏంటంటే అని చెప్పేసి వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు అవన్నీ చదివితే మనము సగం టాపిక్లో ఆగిపోతాం, మీరు తర్వాత చదువుకోండి. సో దేవుడు చూడండి, అక్కడ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మనుషులు చెప్తలేరు, మాకు ఇవ్వండి అని మనుషులు చెప్తలేరు. అహరోను నాకు ఈయనని అడగటం లేడు. దేవుడే అహరోనుకు రావాల్సినటువంటి భాగమును నీకు రావాల్సిన వేవనగా అని మాట్లాడుతూ ఆ లిస్ట్ మొత్తం చెప్పడం మనం చూసాం. చూడండి, తర్వాత మీరంతా తర్వాత ఆ లిస్ట్ అంతా చదవండి. 24వ వచనంలోకి వచ్చేసరికి 24వ వచనంలో ఈ రకంగా అంటున్నాడు, అయితే యెహోవాకు ప్రతిష్టార్పణముగా నేను లేవీయులకు ఇచ్చి తిని స్వాస్థ్యమును సంపాదింపకూడదని చెప్పి తిని. ఇచ్చి తిని, ఇచ్చేసాను ఆల్రెడీ నేను. జాగ్రత్తగా గమనించండి, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములన్నిటినీ, బాధపడమాకండి కానీ మనం ఎంతమందికి దశమ భాగాలు ఇస్తున్నామో మీరు ఆలోచన చేయాలి. నేను ఇవ్వండి అని చెప్తలేను, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్తాను అంతే. నా డ్యూటీ మీకు ఆలోచన రేకెత్తించడం వరకే, మీకు బోధించడం వరకే నా డ్యూటీ. డెసిషన్ అనేటువంటిది మీ డ్యూటీ, నా డ్యూటీ కాదు. దశమ భాగములన్నిటినీ నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చాను, ఆల్రెడీ ఇచ్చేసిన నేను. వారికి ఇక స్వాస్థ్యం లేదు, భూమి వారికి పంచడానికి వీల్లేదు, వారికి నేనే స్వాస్థ్యము అన్నాడు. దేవుడే స్వాస్థ్యమని చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 1-2 వచనాలు. యాజకులైన లేవీయులకు అనగా లేవి గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను
తిందురు, అది వారి హక్కు, వారి సహోదరుల్లో వారికి స్వాస్థ్యము కలుగదు, ఆయనే వారికి స్వాస్థ్యము. లేవీలకు ఇప్పుడు లేవి గోత్రం ఉందా అంటే లేదు, నేను అక్కడ కూడా వస్తాను. నేను లేవి గోత్రం లేదు. సో మరి ఎలా అనేటువంటి నేను మీకు చెప్తా. పాత నిబంధన యేసుక్రీస్తు ప్రభు పౌలు భక్తుడు పాత నిబంధనను కోట్ చేస్తూ మాట్లాడాడు. ఆ 2 వచనాల్లో 13వ వచనంలో పాత నిబంధన గురించి మాట్లాడుతూ ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవించాలి, అదేవిధంగా బలిపీఠం వద్ద కనిపెట్టుకుని ఉండేటువంటి వారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగురా అని చెప్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దేవుడు లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు, నేనే వారి స్వాస్థ్యము అన్నాడు. అదేవిధంగా వారు దేవునికి అర్పించబడేటువంటి హోమ ద్రవ్యములను వారు తిందురు. దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి అర్పణలు, ఆ ఆహారము అదే వారికి ఆహారం, అదే వారి భాగ్యము అని చెప్పేసి అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరి లేవీలకు కదా అది ఇవ్వబడింది. మన ఇప్పుడు లేవి వంశం లేదు, లేవి అంటే లేవి గోత్రం లేదు, ఆ తరగతి లేదు కదా. మరి దశంభాగాలు, అర్పణలు, కానుకలు మనం ఇవ్వాలా? అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనాన్ని అదే కంటిన్యూషన్ కోట్ చేశాడు. 14వ వచనాన్ని కంటిన్యూషన్ కోట్ చేస్తూ అలాగుననే అన్నాడు. ఎలాగునా? పైన వాళ్ళు ఆలయం జరిగించేటువంటి వాళ్ళు ఎలాగైతే ఆలయం వల్ల బ్రతుకుతూ ఉన్నారో అలాగుననే సువార్త పని చేయవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. లేవి గోత్రం లేదుగా, లేవి వంశావళిలో పరిచర్య గోత్రం పరిచర్య లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి అప్పగించిన పరిచర్య, సువార్త పరిచర్య కంటిన్యూ అవుతూనే ఉన్నది. అందుకనే నూతన నిబంధనలో కూడా మనం చూస్తే నూతన నిబంధనలో ఇచ్చేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని విషయాలు ప్రభువు నియమించెను అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయంలోనికి మనం వద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇద్దరిద్దరినిగా ఆయా గ్రామాల్లోకి పంపుతూ ఉన్నాడు పరిచర్య కొరకు. పంపుతూ ఉన్నప్పుడు ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చి పంపుతూ ఉన్నాడు. మీరు ఏ ఇంటికి పోతారో ఆ ఇంటికి శుభం అని చెప్పండి, సమాధానం అని చెప్పండి. 6వ వచనం, సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల నిలుచును, తిరిగి వచ్చును, వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండుడి. పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికి తిరగవద్దు. ఒక్క నిమిషం. సమాధాన పాత్రుడు, నేను మీకు మరలా చెప్తా, జాగ్రత్తగా వినండి. అందరూ దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండరు. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఉండరు, కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమంది వల్లనే పరిచర్య జరుగుతుంది. ఈ పరిచర్య జరిగించడానికి సమాధాన పాత్రుడు అనేటువంటి వాడు చాలా ఇంపార్టెంట్. ఆ సారెపత గ్రామంలో అంతమంది ఉండగా ఏలియా ఆ ఒక్క విధవరాల దగ్గరికి ఎందుకు పోయాడు అంటారు? ఆ మనస్తత్వం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఆయన అంటున్నాడు, వారు సమాధాన పాత్రుడు, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో వాళ్ళ ఇంట్లో ఉండండి, వారు మీకు ఇచ్చు పదార్థములను భుజించండి. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఆ యొక్క సమాధాన పాత్రుడు ఏం చేస్తున్నాడు? సేవకులకి ఆహారం తినడానికి ఆహారం ఇస్తున్నాడు అనేటువంటి. వారు మీకిచ్చు పదార్థములను తినొచ్చు త్రాగొచ్చు. వాళ్ళు ఇకపోతే ఖచ్చితంగా ఇచ్చేటువంటి వాడు ఉంటాడు, ఇచ్చేటువంటి వారిగా ఉండాలి, సమాధాన పాత్రులుగా మనం. పనివాడు తన జీతమునకు పాత్రుడు. వీళ్ళు ఏం పని చేస్తున్నారు? సువార్త ప్రకటనకు పోతున్నారు, సువార్త ప్రకటిస్తున్నాడు, సంఘమును కాస్తూ ఉన్నారు, సంఘ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు, సువార్త పరిచర్యలో ఉన్నారు, సంఘమును దేవుని కాపరితనం చేస్తూ ఉన్నారు.
కనుక వారు పనికి వారికి జీతం అనేటువంటిది ఉన్నది. ఆ జీతం ఏంటిదయ్యా అంటే సంఘము సేవకులను వారు మీకిచ్చు వాటిని తినుచు త్రాగుచు అక్కడక్కడే ఉండండి, ఇంటింటికి తిరగొద్దు, ఇంటింటికి తిరగొద్దు, ఇంటింటికి తిరగొద్దు. కొంతమంది ఇంటింటికి పోతుంటారు, దర్శించడానికి కష్టం ఉంది, బాధ ఉంది ఇంటి అని పోవటం వేరు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉండే చాలా రోజుల క్రితం, మంచి సౌండ్, రిచ్ పార్టీ, బాగా సౌండ్ పార్టీ, చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో రిటైర్డ్ అయింది, ఒక ఆఫీసర్గా రిటైర్డ్ అయింది. అప్పటికి ఆమె డ్యూటీలోనే ఉండే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగింది, పిలిస్తే పోయాను నేను. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నాతోటి కలిసి చాలా క్లోజ్గా మాట్లాడుతుంటుంది. బ్రదర్ మీరు అప్పుడప్పుడు రండి మా ఇంటికి అంది. అంతటితో ఆగితే పోయేవాడిని కావచ్చు నేను. అప్పుడప్పుడు రండి అంటే సరే సిస్టర్ అని అన్న తర్వాత ఇంకొక మాట అంది. ప్రతి నెల ఆ పాస్టర్ వస్తాడు, ఆ పాస్టర్ వస్తాడు, ఆ పాస్టర్ వస్తాడు, ఒక 4 పాస్టర్ల పేర్లు చెప్పింది. ప్రతి నెల వాళ్ళు వస్తారు, ప్రార్థన చేసిపోతారు అని. నేను అప్పుడే అనుకున్నా వీళ్ళింటికి ఇప్పుడు అలా పోవద్దని. అంటే ఏంటిది అర్థం? సో ప్రతి నెల వాళ్ళు వస్తారు, ప్రార్థన చేస్తే కొంత ఆఫరింగ్ ఇస్తుంది, నువ్వు కూడా వస్తే నేను నీకు కొంత ఇస్తా ప్రతి నెల వస్తే. జాగ్రత్త గమనించండి. చాలా మందిలో ఉండేటువంటి యాటిట్యూడ్ ఏంటంటే సేవకులు వచ్చారంటే, అందరూ కాదు, అందరు నేను అంటలే, ఒకళ్ళు ఇద్దరు కొద్దిమంది బయట ఉన్నటువంటి బాగా రిచ్ పార్టీస్ లేకపోతే సౌండ్ పార్టీస్ ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో ఆశించి వచ్చారు అనుకుంటారు. అందుకే నేను మ్యాక్సిమం ఎక్కువ శాతం ఎవరన్నా ఫోన్ చేస్తే తప్ప పోను వాళ్ళకి. మన సంఘస్థుల దగ్గర కూడా ఎవరన్నా ఫోన్ చేసే అవసరం ఉంది రండి అంటే పోయి ప్రార్థన చేస్తాను చెప్తే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, పనివాడు జీతమునకు పాత్రుడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట. ఖచ్చితంగా నువ్వు పరిచర్య చేస్తావు, నీ పరిచర్య కొరకు ఖచ్చితంగా నేను సమాధాన పాత్రుడు అనేటువంటి వాళ్ళని పంపుతాను. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి సమాధాన పాత్రుడిగా ఉండాలి. పనివాడు జీతమునకు పాత్రుడు అని చెప్పేసి అని వీళ్ళు ఎలా పోయారో తెలుసా? పరిచర్యకి పోయేటప్పుడు ఎలా పంపించారో తెలుసా వీళ్ళని? ఇది ఒక ఎక్స్పెరిమెంట్. 4వ వచనంలో చూడండి, మీరు పోయేటప్పుడు ఎలా పోవాలని చెప్పాడంటే, మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. సంచి తీసుకోవద్దు, జాల తీసుకోవద్దు, చెప్పులను పట్టుకొని పోవద్దు. ఉట్టిగా మీరు ఎట్లా ఉన్నారు అలాగే పోండి. ఉట్టిగా పోతే ఎట్లా వస్తాయా? తినటానికి, తాగటానికి, ఉండటానికి ఎట్లా వస్తాయి? ఉట్టిగా ఏమి లేకుండా పరిచర్యకు పోతే పరిచయం ఎలా జరుగుతుంది? ఒకడు ఉంటాడు అక్కడ, సమాధాన పాత్రుడు అనేటువంటి ఒకడు ఉంటాడు. ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? ఇఫ్ యూ సెండ్ బై హిమ్ హీ విల్ పే ఆల్ యువర్ బిల్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కొటేషన్. అంటే ఏంటో తెలుసా? ఆయన కనుక నిన్ను పంపిస్తే నీ యొక్క అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. ఎవరి ద్వారా? సంఘము ద్వారా. ఆయన దేవుడు నియమించేటువంటి వాడై ఉంటున్నాడు. కనుక ప్రేమికులారా, మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నూతన నిబంధనలో కూడా ప్రభువు సేవకుల యొక్క పరిచర్యకి సహకరించవలసిన విధానము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే విషయం చూడండి, మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 21వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఈ స్టేట్మెంట్ చెప్తాడు. అక్కడ కొంతమంది పరిచయులు వచ్చి మేము కైసరుకి పన్ను చెల్లించడం న్యాయమా కాదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ మాట చెప్తాడు. 22, 21 చదవండి. అందుకు ఆయన రైట్ ఏమని చెప్తున్నాడు? కైసరుకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి. ఇప్పుడు దేవుని ఏంటి? ఇది కావాలి ఫస్ట్. దేవునివి ఏంటి? దేవుని ఏదైతే ఉంటుందో దేవునికి ఇచ్చేయండి. కైసరుకి ఇవ్వండి. కైసరు ఇవ్వటం అంటే కైసరుకి ఏంటిది అర్థం? ప్రతి క్రైస్తవుడు పన్నులు కట్టాలి, ప్రతి క్రైస్తవుడు ట్యాక్సులు చెల్లించాలి, పన్నులు కట్టాలి, అన్ని రకాల పన్నులు కట్టాలి. అన్ని రకాలుగా నువ్వు గవర్నమెంట్ ద్వారా ఏదైతే బెనిఫిట్ పొందుతావో ప్రతి బెనిఫిట్ నువ్వు ఎగ్గొట్టడానికి వీల్లేదు. ప్రతి బెనిఫిట్కి నువ్వు ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే పన్ను చెల్లించవలసిన వాడవై కైసరికి అయిపోయింది. ఇక
మరి దేవుని ఏంటి? హల్లెలూయా. దేవుని ఏంటి? దేవుని ఏంటి అది కావాలి ఇప్పుడు మనకి. నీ దగ్గర ఉన్న వాటిలో దేవుని ఏంటిది అది అర్థం కావాలి. అర్థమైతే నువ్వు దేవునికి ఇవ్వగలుగుతావు. నీ బంగారం దేవుంది, నీ ఆస్తి దేవుంది, నీ ఇల్లు దేవుంది, మొత్తం దేవుని అంటారా? నంబర్ 1 అంటే నువ్వేమి ఇస్తావు అనేటువంటిది నా కాన్సెప్ట్ కాదు, కానీ మొదట దేవునికి ఏమి ఇవ్వాలో అర్థం చేసుకోవాలి. నువ్వు కయ్యను ఏబేలు స్టోరీలోనికి రండి. మీరు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. కయ్యను ఏబేలు స్టోరీ అక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కయ్యను అర్పణ తెచ్చాడు, ఏబేలు కూడా అర్పణ తెచ్చాడు. కయ్యను అర్పణ గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. మనం జాగ్రత్తగా చూస్తే కయ్యను అర్పణ గురించి 4వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండము 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యనును లక్ష్య పెట్టలేదు. ఆగండి. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఫస్ట్ ఎవరిని రిజెక్ట్ చేశాడు? సీరియల్ చదవండి. కయ్యనును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవుడు మొదట నిన్న ఎక్స్పెక్ట్ చేస్తుంది, నిన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మొదట నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలంటే నిన్ను నువ్వే అర్పించాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వేమి ఇస్తావు అనేటువంటిది సెకండరీ. నీ స్తోమతను బట్టి నువ్వు 1,00,000 ఇస్తావు, 2 లక్షలు ఇస్తావు. ఒక ఆమె స్తోమతను బట్టి 2 రూపాయలు ఇచ్చింది. 2 రూపాయలు ఇచ్చిన ఆమెను కూడా దేవుడు రిజెక్ట్ చేయలే. ఆమెను గొప్పగా పొగిడాడు. అందరిలో ఈమె ఎక్కువ ఇచ్చిందని చెప్పేసి ఆమెను కితాబు చేశాడు. ఏమి ఇస్తున్నావు, ఎంత ఇస్తున్నావు అనేటువంటిది సెకండరీ, ఎలా ఇస్తున్నావు అనేటువంటిది ప్రాముఖ్యం. కయ్యనును మొదట నువ్వు కావాలి దేవునికి. ఫస్ట్ నువ్వు వస్తే అప్పుడు ఆ తర్వాత నువ్వే సిద్ధముగా లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? కయ్యనులాగా సణుగుకుంటూ గొనుక్కుంటూ అటు ఇటు మార్చి పనికి రాని దాన్ని ఏదో ఇచ్చాను కాబట్టి ఇచ్చాను, ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి. ఏబేలు గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది 4వ వచనంలో. ఏబేలు కూడా మందలో తొలిచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ఇక్కడ జాగ్రత్తగా వినండి, కయ్యను కూడా అర్పణ తెచ్చేదని ఉంది అంతే. కానీ ఏబేలు గురించి ఏం రాయబడింది? స్పెసిఫికేషన్. తొలిచూలు పుట్టినది, క్రొవ్వినది, శ్రేష్టమైనది. అంటే కయ్యను ఏం తెచ్చాడు? పనికిరాని దాన్ని తెచ్చాడు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, దేవునికి చెల్లించండి, దేవునికి చెల్లించండి. సువార్త పని చేయువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. దేవుని ఆజ్ఞ ఇది, దేవుని యొక్క కట్టడ ఇది, దేవుని యొక్క నియమం ఇది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. సణుగుకోవడం అంటే నీ హృదయంలో నిశ్చయించుకొనక, నీ హృదయంలో తీర్మానించుకొనక నువ్వు దేవునికి ఏమి కూడా ఇవ్వలేవు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు మళ్ళీ గలతీ సంఘానికి రాస్తూ గలతీయులను హెచ్చరిస్తూ ఒక చక్కటి మాట చెప్తున్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, మంచి పదార్థాలంటే మిట్లరా దయచేసి జాగ్రత్త గమనించండి. ఇక్కడ చూడండి, ఒక మంచి అద్భుతమైన మాట రాయబడింది. ఉపదేశము పొందువాడు, వాక్యోపదేశము పొందువాడు అంటే ఎవరు? సంఘము. ఉపదేశించు అని కనుక కాపరికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. నీ దగ్గర ఏదైతే శ్రేష్టమైనది ఉంటుందో పనికి రాంది కాదు సుమా. పనికి రాని దాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టమాకండి. పనికిరాన్ని తీసుకొచ్చి రేపు మాపు కుళ్ళిపోయేటువంటి పాడైపోయేది తెచ్చి అక్కడ పెట్టమాకండి. ఇవ్వదలుచుకుంటే ఒక్కటైనా శ్రేష్టమైనది ఇవ్వు. ఇవ్వాలని మనసు లేదు, ఇవ్వమాకు. ఇచ్చి కయ్యనులా బాధపడే కంటే ఇవ్వక ప్రభువా లేదని చెప్పేసి ఆగిపోవటం ఉత్తమం. అంటే నీ స్థితి దేవునికి తెలుసు కదా, నీ స్థితి దేవునికి తెలుసు కాబట్టి లేనప్పుడు లేదు ప్రభువా అని చెప్పేసి
దేవునికి అర్థం కాదా? లేదు ప్రభు అంటే దేవుడు కయ్యను మంచిది ఇవ్వలేదని చెప్పేసి దేవుడు చూసి దేవుడు కదా నిర్ణయించింది కనుక గమనించాలి. సో దేవుని యొక్క లేఖనం స్పష్టంగా పాత నిబంధనలో మాత్రమే కాదు, పౌలు భక్తుడు అలాగునా అనేటువంటి ఒక నియమం పెట్టాడు, ఒక లింక్ పెట్టాడు. అలాగునా సువార్త కొత్త నిబంధనలో కూడా దేవుని పరిచారకులకు సంఘము పోషించాలి, సంఘము వారి అవసరాలు తీర్చాలి అని చెప్పేసి అని బైబిల్ స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, అదేవిధంగా మళ్ళీ 9వ అధ్యాయం ఎందుకండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు సంఘాన్ని. 7వ వచనం నుంచి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు సంఘాన్ని. ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని తండ్రిలో కొలువు చేయిన తినని వాడెవడు మందను కాచి ఆగండి. ఈ ప్రశ్నల్ని మనల్ని అడుగుతున్నాడు. సొంత ఖర్చుతో దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాన్ని ఫలము తినని వాడెవడు మందను కాచి మందపాలు తాగని వాడెవడు. మంద కాపరి మందపాలకు అర్హుడు అని చెప్పేసి అక్కడ దాని ఇది లోకము సంబంధించిన సామెత కాదు, దేవుని యొక్క వాక్యము కూడా ధర్మశాస్త్రం కూడా ఇలాగ చెప్తుంది కింద కంటాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా లైఫ్లో జరిగిన ఒకటి సంఘటన. క్యాంపస్ క్రూసేడ్ అనేటువంటిది 3 సంవత్సరాలే స్పాన్సర్ చేస్తుంది. 3 సంవత్సరాల తర్వాత రూపాయి కూడా ఇవ్వదు. నువ్వు తలకిందులుగా తప్ప చేసి నేను బయటకు పోతాను కూడా వెళ్ళిపోరంటది, కానీ రూపాయి ఇవ్వదు. అయితే ఇది దగ్గరగా 15-16 సంవత్సరాల క్రితం స్టోరీ. నా ఫ్రెండ్ రత్న అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు హైదరాబాద్లో. మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. ఏంటిది ఆ ట్రైనింగ్ అంటే, మినిస్ట్రీ పార్ట్నర్స్ని నీ పరిచర్యకు మేము డబ్బులు ఇస్తలేం కదా, మీ పరిచర్య కొరకు కొంతమంది కలిసి వాళ్ళని మోటివేట్ చేసి నీ పరిచర్యకి స్పాన్సర్ తెచ్చుకోవాలి. ఇదా ట్రైనింగ్. 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. ఇక నేను నా ఫ్రెండ్ని అడిగితే ఎవరన్నా ఒక మంచి కాంటాక్ట్ ఇయ్యారంటే ఆ సిస్టర్ పేరు కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు, చాలా రోజుల క్రితం ఒక సిస్టర్ పేరు ఇచ్చాడు, నెంబర్ ఇచ్చాడు. నేను ఫోన్ చేసిన, హలో ఐఎమ్ సో అండ్ సో, సో నేను మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? రైట్, ఓకే, నేను చాలా పాస్టర్ని, రండి అని పోయా. మంచి సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే ఎట్లుంటుంది, మంచి అద్దాలు ఉన్నాయి. నాకు ఒక చిన్న కార్డు ఇచ్చారు, కార్డు పెట్టి అద్దం ఓపెన్ అయింది. లోపలికి పోయా, కుర్చీలో కూర్చోబెట్టారు, కూర్చున్నా. ఆ అమ్మాయి ఒక క్యాబిన్ ఒకటి ఉంది, మంచి ఏసీ క్యాబిన్. బ్రదర్ 2 నిమిషాల 10 నిమిషాల తర్వాత పాస్టర్ గారు రండి అంది. పోయా కూర్చున్నా. నా దగ్గర ఒక ఫైల్ ఉంది, ఫైల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత రైట్, ఓకే, ఏం కావాలి మీకు అంది. మీకు మనసు ఉంటే నా పరిచర్యకి కొంత స్పాన్సర్ చేయండి సిస్టర్ అని అన్నా. ఆమె ముందు ల్యాప్టాప్ ఉంది, టకటకటక బైబిల్ ఓపెన్ చేసింది, ఇట తిప్పింది. నాకల్లి తిప్పి, నేను నీకు డబ్బులు ఇవ్వాలని బైబిల్లో ఎక్కడన్నా ఉంటే చూపియ్యానంది. నువ్వెవరో నాకు తెలీదు. ఈ వాక్యం తీసింది, మందను కాచి మందపాలు తాగని వాడెవడు. నువ్వు అడగాల్సింది ఎవరిని? నీ మందను అడగాలే, అంతే కదా. నేను నీ మంద కాదు, నేను నీ సంఘం కాదు, నీ యొక్క గొర్రెను కాదు, మరి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు అంది. ఒక్కసారిగా నాకు చెమట స్టార్ట్ అయింది ఏసీలో. ఆమె అడిగింది కరెక్టే కదా. సరే, ఒక 2 నిమిషాలు ఆగి నేను ఆమెకి చెప్పాను పరిచర్య గురించి. బైబిల్లో 5 రకాల పరిచర్యలు ఉన్నాయి. ప్రవక్త ఉన్నాడు, ఉపదేశకుడు ఉన్నాడు, కాపరి ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, సువార్థికుడు. 5 ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు. అమ్మా, కాపరికి నువ్వు అక్కడ కాపరికి ఇస్తా అంటున్నావు, మిగతా 4 ఎట్లా పరిచర్య చేయాలని చెప్పంటే ఆమె కన్విన్స్ అయ్యి 1 సంవత్సరం నేను మీకు స్పాన్సర్ చేస్తున్నా ఎగరనంది. కానీ ఆ పదము నన్ను మైండ్లో అట్లా గుచ్చుకుపోయింది. ఒక మంద కాపరి మంద పాలకు అర్హుడు. సో మనము మందను కాకుండా వేరే వాళ్ళ దగ్గర పోయి అడగటం భావ్యము కాదు. ఆ తర్వాత నేను అప్పటి నుంచి బయట వాళ్ళని ఎవరిని కూడా 16 సంవత్సరాలతో ఈ రోజు వరకు నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఒక్క వ్యక్తిని కూడా అడగలే. ఇది ఒక దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను. ఒక్క వ్యక్తికి కూడా ఫోన్ చేసి నాకు ఇది ఇవ్వండి అని మన సంఘస్థులకి నేను అనౌన్స్ చేసిన తప్పితే బయట వాళ్ళని వేరే సంఘస్థుల్ని ఒక్కరిని కూడా నోరు తెరిచి అడగలే. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు, నా మందే నాకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో. చూడండి, కిందకి అంటాడు,
9వ వచనంలో కూడా మనం చదివితే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్లను గూర్చి విచారించుచున్నాడా, చెప్పుచున్నాడా? ఆశతో త్రెక్కింపవలెను. మీకు ఇక్కడ జాగ్రత్త వినండి, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా గొప్ప కార్యమా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దుకు చిక్కము పెట్టవద్దు అంటే ఏంటిది అక్కడ అర్థము? పరిచర్య చేస్తున్న వ్యక్తి యొక్క అవసరతల గురించి, లేకపోతే దాని మూతికి చిక్కం పెడితే ఏమవుతుంది? అది ఆహారం తినలేదు. దేవుడు ఎడ్ల కొరకు ఆలోచన చేస్తున్నాడా? సంఘానికి చెప్తున్నాడు, ఎడ్ల కొరకు ఆలోచన చేస్తున్నాడా, లేకపోతే మన గురించి ఆలోచన చేస్తున్నాడా అని కిందకు అంటాడు 11వ వచనంలో, మీకు మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఈ రెండిట్లో ఏది గొప్పది? ప్రశ్న. ఆత్మ సంబంధమైనవి విత్తుట గొప్పదా, శరీర సంబంధమైనవి తెచ్చుకోవడం గొప్పదా? నన్ను అడిగితే రెండు గొప్పయే. ఆత్మ సంబంధం, ఇప్పుడు నేను మీ కొరకు పరిచర్య, నేను లేకపోతే మీ ఆత్మల కొరకు పరిచర్య, ప్రార్థన, మీ కుటుంబాల కొరకు, మీ జీవితాల కొరకు వాక్య ధ్యానము, ప్రార్థనా జీవితం, నేను ఇవన్నీ మీ కొరకు అరేంజ్ చేస్తున్నాను. నేను దేవుని సన్నిధిలోంచి తీసుకొచ్చి మీ దగ్గర బోధిస్తూ ఉన్నాను. శరీర సంబంధమైనవి మీరు పరిచారకునికి, సేవకునికి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే నేనే గొప్ప అనుకుంటా. కొంతమంది ఏమనుకుంటారంటే మేం చేయబట్టే పాస్టర్ గారు, మేం చేయబట్టే సేవకుడు బతుకుతున్నాడు అనుకుంటారు కొంతమంది. ఇటువంటి యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు ఉంటారు సంఘాల్లో, కొన్ని సంఘాల్లో. అందుకని నేను ఎప్పుడు ఏం చెప్తాను తెలుసా, మీరు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆ పదం ఎందుకు వాడతా అంటే మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు. నేను మీ మీద ఆధారపడితే ఖచ్చితంగా ఒక రోజుకి నష్టపోతాను. దేవుని మీద ఆధారపడితే ఒక రోజుకి ఖచ్చితంగా దేవుడు నన్ను, ఈరోజు కష్టమైన రేపొద్దున ఖచ్చితంగా నన్ను దేవుడు లేపుతాడు, దీవిస్తాడు. కనుక మనం గమనించాలి, శరీర సంబంధమైన ఫలములు కోసి కొనుట గొప్ప కార్యమా? ఆలోచన చేయాలి ప్రియమిత్రులారా. మనము రెండు జరగాలి. ఇప్పుడు నేను ఒక్కటే చేస్తున్నాను, మీరు చేయట్లేరు అనుకో, నా యొక్క కుటుంబం క్షీణించిపోతుంది, నా యొక్క అవసరం కష్టపడుతుంది. నేను అప్పుడు ఆటోమేటిక్ ఏదో ఒక దాని కొరకు నేను నా కుటుంబ పోషణ కొరకు, నా యొక్క దాని కొరకు నేను పక్క చూపులు చూసేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ ఆగిపోయిందో, కుటుంబం ఎలా, నా హృదయంలో ఒకటే వేదన. పిల్లల చదువులు, రెంట్, అప్పుడు కిరాయిల్లే, రెంట్ కట్టాలి, పిల్లల చదువులు చదివించుకోవాలి, తిండి తినాలి, ఎట్లా ప్రభువా. ఆ రోజుల్లో మా అన్నయ్య బ్రతికున్నాడు. వాడు అలోవేరా జ్యూస్ అని ఒకటి అమ్మేవాడు, బిజినెస్ చేసేవాడు, అలోవేరా జ్యూస్ అని. నేను అనుకున్నా దీని వ్యాపారం అన్న కొద్దిగా పెట్టుకుందాం, కొద్దిగా కుటుంబానికి పోషణ వస్తుందని తెచ్చా. మంచిగా ఫస్ట్ రౌండ్ బాగానే అమ్ముడుపోయింది, కొద్దిగా లాభం వచ్చింది. మళ్ళీ తెచ్చా ఒకటికి అప్పు చెప్పి నేను చేయలేక, బాబు నువ్వు చూసుకోరా అని చెప్పేసి తేటం వాడికి ఇయటం, ఆడు అమ్ముకోవటం, నాకు పైసలు ఎగ్గొట్టడం. ఫస్ట్ రౌండ్ లాభం వచ్చింది, రెండో రౌండ్ మూడో రౌండ్కి 5,000 లాస్ వచ్చింది. ఇక అందుకున్నా, బాబురే ఇది లాభం లేదు, లాస్ వస్తుందని వదిలేసి ఆ వ్యాపారం. కొన్ని రోజులు కష్టపడ్డా, ప్రభువా మీరు నమ్ముతారు లేదో, ఒక్క 5,000 ఆదాయం వస్తే బాగుండు, నా కుటుంబం పోషించబడితే కిరాయి కట్టుకుంటా అని. నాకు ఒక లోన్ వస్తే ఆ లోన్ పట్టుకొని ఒక వ్యక్తితో కలిసి బట్టల షాప్ పెట్టా మంచిర్యాలలో. నేను చేయాల్సినవి చేసా మంచిర్యాలలో. బట్టల షాప్ పెట్టా, రెడీమేడ్ బట్టల షాప్. దాని పేరు కూడా న్యూ క్రియేషన్ ఫ్యాషన్స్ అని పెట్టా. డిజైన్ చేసిన నేనే, ఆ పోస్టర్ డిజైన్ చేసి పెట్టింది నేనే. ఇద్దరం పార్ట్నర్షిప్లో పెట్టాం. పొయ్యా ₹1,00,000 లోన్ వస్తే 50,000 రూపాయలు పెట్టి బట్టలు తెచ్చాం. ఎందుకో ఆ 50,000 పెట్టలేకపోయినా జేబులో ఉన్నాయి కానీ కొనలే.
పెట్టాం, ఒక 2 నెలలు అయిపోయింది, ఆయనకి నాకు గొడవ అయింది, 50,000 అటైపోయింది. ఇక అప్పుడు అనిపించింది, ప్రభువా ఇది నీ చిత్తం కాదు నా చిత్తము అని చెప్పేసి నేను ఇక ఏదైనా ఉంటే తింటా లేదంటే పంట అని చెప్పేసి ప్రభు మీద ఆధారపడి ఈరోజు ఈ స్థితికి వచ్చిన ప్రేమలో. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుడు ఖచ్చితంగా తన సేవకులను పోషించేటువంటి వాడు, పోషించవలసిన బాధ్యత. ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశములు, ఆత్మ సంబంధమైనటువంటివి విత్తటం నా డ్యూటీ. నాకు అవసరమైనటువంటి శరీర సంబంధమైనటువంటివి సమకూర్చటం సంఘము యొక్క పరిచర్య అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. ఇంకో విషయం చెప్తాను మీకు. సో ఇప్పటికి నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, ఇది ప్రభువు నియమించాడు. నెంబర్ 1 ఏంటిది? ప్రభువు నియమించాడు, పాత నిబంధనలో నియమించాడు. దానినే ఎత్తి కోట్ చేస్తూ పౌలు భక్తుడు నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో సహా దానిని కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రభువు నూతన నిబంధనలో కూడా ప్రభువు నియమించాడని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. అయితే 3వ విషయం ఏంటిదంటే, మనం అర్థం చేసుకోవాల్సింది, ఇచ్చుట అనేటువంటిది ఒక ఆరాధన. ఏంటిది? ఒక ఆరాధన అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. ఇది బైబిలే చెప్తున్న, నా సొంత మాట కాదు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలోకి రండి, 4వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు చదువుదాం. ఫిలిప్పీయులారా, మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు, ఈ మాటలు జాగ్రత్తగా వినండమ్మా, ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును పాలువారు కాలేదని మీకే తెలియను. జాగ్రత్తగా వినండమ్మా. ఫిలిప్పీయులకి ఏం చెప్తున్నాడు? నేను మాసిదోనియా నుండి మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదు. అంటే ఫిలిప్పీ సంఘము పౌలు గారి యొక్క పరిచర్యకు అవసరమైన అన్ని విషయాలు సమకూర్చటంలో, ఇచ్చే విషయంలో పౌలు గారికి వారు పాలివారై ఉన్నారని, నాతో పాలివారై ఉన్నారని. చూడండి, 16వ వచనంలో చక్కటి మాట అంటాడు, ఏలయనగా దెస్సలోనికలో కూడా ఏమంటాడు? మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుట లేదు గాని అపేక్షించి చెప్పుచున్నాను, నాకు సమస్తమును ఎపప్రొదితు వలన తక్కువ లేక ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇది ఆరాధన అంటే, అవి మనోహరమైన సువాసనయు ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పరిచర్యకి ఇవ్వటం అనేటువంటిది దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, దేవునికి ఇష్టమైన యాగము. యాగం అంటే దేవుని ఆరాధించు. కోటి కోటి స్తోత్రం డాడీ. కానుకలైనా సరే కొంతమంది బయటకు వెళ్ళిపోతారు, కొంతమంది తీసి ఆ 500, 1000 రూపాయలు అన్నీ ఉంటాయి, కానీ 10 రూపాయల నోటే వస్తుంది బయటికి. నేను మళ్ళీ చెప్తున్నా ప్రేమరా, నేను ముందుకు వస్తా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ హృదయాన్ని స్థిరపరుచుకో. నువ్వు ఇచ్చేది మనిషికి కాదు, మనిషికి అని నువ్వు కనుక ఆలోచన చేస్తే నీకు ఒక్క రూపాయి కూడా రాదు, నీకు ఒక్క మేలు కూడా జరగదు. నువ్వు ఇచ్చేటువంటిది దేవునికి. దేవుని నియమం అది, దేవుని యొక్క ఆజ్ఞ అది, దేవుని యొక్క కట్టడ అది. ఏమంటున్నాడు? మీరు ఇచ్చిన వాటి వలన నేను సమృద్ధిగా
ఎప్పుడన్నా ఆలోచన చేశారా మా పాస్టర్ గారికి ఏమన్నా ఉన్నాయా లేవా, ఇంట్లో తిన్నాడా తినలేదా, ఏమన్నా పట్టకపోయి ఇద్దాం, ఎప్పుడన్నా ఏమన్నా నువ్వు భలేమన్నా ఏమనుకోమాకండి సుమా, నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా, వాక్యమే చెప్తున్నా. నాకు ఈగిపోతే ఈగిపోయారు, నెలకోసారి మీరు తింటానికి తెచ్చుకోండి అన్నా కూడా తెచ్చుకుంటలేదు. ఎవరిని ఉద్దేశించి చెప్తలేను, పాయింట్అవుట్ చేశాను, నా ఉద్దేశం అది కాదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అది చెప్పడమే నా డ్యూటీ. లిటరల్గా నేను పోయిన పల్లారాధన రోజు నన్ను ప్రతి శనివారం శుక్రవారం రాత్రి 12-1 గంట అయితే నేను పడుకునేలేదు. ఖచ్చితంగా 12-1 గంట వరకు ఏదో ఒకటి చదువుతూనే ఉంటుంది. నా టాపిక్ నెక్స్ట్ మంత్ సండే సబ్జెక్ట్ కొరకు ఏదో ఒకటి అక్కడ ఉందో ఇక్కడ ఉందో ఎతుకుతూనే ఉంటాను నేను. మళ్ళీ 4-5 లేచి మళ్ళీ వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. 6 అక్కడ కూర్చున్నాను నేను. అయిపోయింది. 6-6:30 కూర్చొని కూరగాయల పొట్టు తీస్తున్నా. నా హృదయంలో ఒక తలంపు వచ్చింది. వెంటనే అరే నీకు అవసరమా రవై, ఇంత అవసరం ఏంటి ఇది, రాత్రి నిద్ర లేదు, పొద్దున్న లేచి పొట్టు తీసుకుంటాం, అవసరమా నీకు సొరకాయల పొట్టు అదంగల్లోనే, నిజమే కదా అనిపించింది. వెంటనే దేవుని తలంపు నాకేమొచ్చిందంటే, నీకు శక్తి ఉన్నన్ని రోజులు చేయి, నీ బలం పోయిన తర్వాత ఎట్టాగో నువ్వు చేయలేవు. నాకు అనిపించింది నిజమే, ఇంకో 5 years నా శరీరంలో బలం ఉంటుంది కావచ్చు, ఇంకో 10 years ఉంటుంది కావచ్చు, ఈ 10 years వాటికి చేస్తా, తర్వాత చేయలేను, వదిలేస్తే. ఇక ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ప్రియని బిడ్డలారా, మనము ఇది 2 వైపులా జరగాలి, 2 sides. ఆత్మ సంబంధమైన పరిచర్య జరగాలి, అవసరతలను బట్టి పరిచర్యకు అవసరమైనటువంటి అక్కర్లను తీర్చవలసిన బాధ్యత. చూడండి, పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని కోట్ చేస్తూ స్పష్టంగా అంటారు, మీరు తప్ప నా యొక్క పరిచర్యలో ఇంకా వేరే సంఘం, అంటే వేరే సంఘం వాళ్ళు కూడా పాలుభాగస్తులు అయ్యారు. ఒకటి చెప్తుంటాడు, పౌలు గారు డేరాలు గుట్టుకొని బతికాడు, మీరు కూడా కూలి పని చేసుకోండి. మరి ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘం నుంచి ఎందుకు స్వీకరించాడు? ఆయన ఆ సందర్భంలో పనిచేశాడు, ఒక సందర్భంలో పనిచేశాడు, ఇంకో సందర్భంలో ఆ వీలుని బట్టి, పరిచర్య వీలుని బట్టి. వీళ్ళరా మనం ఆలోచన చేయవలసిన వారం అంటే. ఇంకొకటి అంటాడు, అసలు సంఘానికి కానుకలేయి మాకంటే అంటాడు. ఎందుకంటాడు తెలుసా? నేను ఒకసారి ఒక చర్చిలో వెళ్ళా, ఇంత పెద్ద బాక్స్ ఉంది. అబ్బా అన్న, మీకు ప్రతి నెల ఈ బాక్స్ నిండితే అయిపో అని నేను క్యాజువల్గా అన్నా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ ₹1 కూడా నేను వాడుకోనన్నా అన్నాడు. కొన్ని ఏం చేస్తారా అయ్యగారు అని అన్నా. అంటే పరిచర్యగా వాడతా అన్నాడు. మంచిది, దేవునికి స్తోత్రం అని అన్నా. మీ జీతం ఎంత అన్నా? ₹1,00,000 అన్నాడు. ఆయన ఒక సింగరేణి ఎంప్లాయ్. ఈ కానుకలు తేడానికి ఏం పని? వచ్చే కొద్దిగా గొప్ప ఉంచి పరిచర్య వాడతాడు. ఏం చేస్తాడో తెలుసా? ఆడితోటి ఆటోలు పెడతాడు సంఘానికి రావడానికి, ఆటోలు పంపిస్తాడు విశ్వాసానికి. ఇక అది పరిచర్య. అటువంటి వాళ్ళు ఏమంటారంటే, కానుకలు ఇవ్వడానికి, కానుకలు పరిచర్యకు వాడుకోవడానికి వీళ్ళు. ఇంకొక ఆయన ఉన్నాడు, మొత్తం అయిపోయింది, పరిచర్య అంతా అయిపోయింది, పని అంతా అయిపోయింది, దగ్గరగా 75 సంవత్సరాలు, గవర్నమెంట్ రిటైర్డ్ అని స్టాంప్ వేసి పంపిస్తే ఇప్పుడు వచ్చాడు సేవకి. 80,000 పెన్షన్ వస్తుంది, 80,000 90,000 పెన్షన్ వస్తుంది. తమ్ముడు, నేను అసలు ₹1 కూడా వాడు, నీకు ఇంక 80,000 పెన్షన్ వస్తుంది, నీకు ఇల్లు వాకిలి అంతా హైదరాబాద్లో కొడుకులతో మొత్తం సెటిల్ అయిపోయారు, లగ్జరీ. ఇక నీకు కానుకలు ఎందుకు? నేను 24 సంవత్సరాల వయసులో పరిచర్యకి వచ్చా. 200 మా నాన్న ఇచ్చాడు పరిచర్యకి పోతున్నా అంటే. 200 ఇది సాక్ష్యం, నా జీవితం 200 ఇచ్చాడు. 200 పట్టుకొని మంచిర్యాలలో దిగా నేను. మరి ఎట్లా బ్రతకాలి, ఎవరు బ్రతకాలి, ఎలా పరిచర్య? ఆ 200 నుంచే ఈరోజు ఈ పరిచర్య అంతా ప్రారంభమైన. దేవుడు మీలాంటి వారి ద్వారా ప్రేరేపించబడి ఇవ్వబడినటువంటి కానుకలు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము దేవుని పరిచర్య కొరకు ఇచ్చేటువంటి వారముగా సమృద్ధిగా ఉందట. ప్రియమైన బిడ్డలారా, మనం ఆలోచన చేయవలసిన వారం అంటున్నాం. సమృద్ధి సేవకునికి నీకున్న దాంట్లో కొద్దిగా, మొత్తం నువ్వు తినకుండా ఏమని ఎక్కడ చెప్తలే, నీకున్న దాంట్లో నువ్వు ఇవ్వగలిగిన దాంట్లో నీ మనసు పుడితేనే. మనసు లేకపోతే ఈ మాకు అది ఎందుకు పనికిరాదు. మనస్ఫూర్తిగా ₹10 ఇస్తే అది సేవకునికి ₹1000 సమానం అవుతుంది. ఇది నేను చెప్తున్నా, అది ఉపయోగపడుతుంది. అట్లా దేవుడు మల్టిప్లై చేస్తాడు దాన్ని. కానీ బాధపడుకుంటూ ఇచ్చామనుకో, అది ఏ మూలం కూడా రాదనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారి మీద. 3వది ఇచ్చుట అనేటువంటిది ఒక ఆరాధన. త్వరగా ముందుకెళ్దాం. కొన్ని చూడండి, అక్కడ మాట మనం జాగ్రత్తగా 14వ వచనం, సువార్త వలన జీవింపవలెను అన్నాడు.
14 వచనంలో ఏమన్నాడు? మళ్ళీ సువార్త వలన ప్రభువు నియమించాడు. దీని అర్థం ఏంటంటే సేవ అనేటువంటిది ఒక వ్యాపారం. అంతేనా? అంతేనా? 4 సంఘాలు కట్టామనుకో, అక్కడ 10,000, అక్కడ 10,000, అక్కడ 10,000, 4 10,000, 40,000 వస్తాయి. బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతుంది. అంతేనా? సువార్త పరిచర్య అనేటువంటి సువార్త వలన రెండో పోర్షన్, సెకండ్ వ్యూ చెప్తున్నా. ఒకటి, నువ్వు పోషించాలది నీ బాధ్యత. రెండవది, సేవకుల వైపు నుంచి సువార్త పరిచర్య, సువార్త వలన జీవించాలంటే అది వ్యాపారముగానే కాదు. మీకు నేను చెప్తా ఎందుకు ఆ మాట, ఈ పదం వాడానో నేను మీకు చెప్తా. ధనాపేక్షతో కూడిన బోధ అస్సలు చేయటానికి వీలు లేదు. ఇవ్వకపోతే నశించిపోతావు, ఇవ్వకపోతే శపించబడతావు. ఒక పెద్ద మీటింగ్లో నేను ఇంకొక భక్తుడు ఇద్దరు ఉన్నాం. ఆయన వాక్యం చెప్పాలి, నేను నెక్స్ట్ గ్రీటింగ్స్ చెప్పాలి. ఆయన వాక్యం అంతా అయిపోయిన తర్వాత చెబుతూ ఏమన్నాడంటే, దశం భాగం వేయకపోతే నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయను అన్నాడు. నువ్వు దశం భాగం అయినప్పుడు నీకు నేను ప్రార్థన చేయాలి అని వాక్యం చెప్తున్నాడు. లాస్ట్లో నేను గ్రీటింగ్ చెప్పాల్సిన, అంటే ఆయన మెయిన్ స్పీకర్, నేను గ్రీటింగ్స్ చేయడానికి నిలబడ్డా. నేను చెప్పిన, మా చర్చ్లో ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వారి కొరకు ప్రార్థన చేస్తానే ఉంటా. ఇచ్చేదాన్ని బట్టి ప్రార్థన, ఇచ్చేదాన్ని బట్టి పరిచర్య, ఇచ్చేదాన్ని బట్టి ప్రేమ ఆధారపడి ఉండటానికి వీలు లేదు. నువ్వు 10,000 ఇచ్చినా, లేనివాడు 2 రూపాయలు ఇచ్చినా, ఇచ్చేదాని మీద ఆధారపడి ఉండదు. వ్యక్తి మీద, వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉండాలి తప్పితే వీటితో పోలిక లేనే లేదు అని బైబిల్ నియమం అది. ధనవంతుడు మీ మందిరంలో కూడా వస్తే బంగారు ఉంగరాలు పెట్టుకొని వస్తే పైన కూర్చో, దరిద్రులు వస్తే కింద కూర్చో అని చెప్తున్నారు బోధకులారా. అందుకనే సువార్త అనేటువంటిది, దేవుని సేవ అనేటువంటిది వ్యాపారంగానే కాదు. దుర్బోధతో కూడినటువంటి బోధలు చేయడానికి వీలు లేదు. దుర్బోధతో కూడిన బోధలు అంటే చెప్తా, నాకు ఇస్తే నీకు దీవించబడతావు, కూలి పని చేసుకో, నాకు ఇచ్చారు, ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఇది లంచం బిజినెస్ కాదు. నేను మళ్ళా చెప్తా, దేవుడికి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు, అది వేరే విషయం. ఇస్తాడనే కాన్సెప్ట్ తోటి, ఉద్దేశంతో నువ్వు ఇచ్చావనుకో, అది లంచం అవుతుంది. లంచం, దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, లంచం వడ్డీ వ్యాపారస్తుడుగానే కాదు. కొన్ని బోధలు అట్లాగే ఉంటాయి, కొన్ని టీచింగ్స్ అట్లాగే ఉంటాయి. సో ఇవ్వండి ఇవ్వండి, మీకు దేవుడు ఇస్తున్నాడు అనగానే ప్రాస్పరిటీ తీయాలి, నువ్వు దీవించబడుతున్నావు అనగానే జనాలు పిచ్చి ఎక్కినట్టు సంఘంలో కాపరి, సంఘంలో సొంత సేవకుడు ఎలా ఉన్నాడు ఏంది ఇవన్నీ పట్టించుకోరు. కానీ తీసుకుపోయి ఎక్కడో ఉన్నటువంటి వానికి వేస్తుంటారు. మంచిర్యాలలో ఒక మీటింగ్ జరిగింది, నా లైవ్ సంఘటన చెప్తాను. మంచిర్యాలలో ఒక మీటింగ్ జరిగింది. ఒక ఆమె 2,000 రూపాయలు చేతిలో పట్టుకొని లైన్లో నిలబడింది. అక్కడ ఉన్నటువంటి ఒక అతను వాలంటీర్ ఉంటాడుగా, ఎంత 2,000 అయ్యా, పో పక్క జరిగి పిల్లని పక్కన తిట్టడామని. 10,000 ఉన్నవాడే లైన్లో నిలబడాలి. ఆమె ఏడ్చుకుంటా 2,000 పట్టకపోయి వాళ్ళ అయ్యగారికి ఇచ్చిందట. వాళ్ళ అయ్యగారు సంతోషముతోటి ప్రభువా నా బిడ్డను దీవించని ప్రార్థన చేసిందట. అప్పుడు చెప్పింది ఆమె, అయ్యా 2,000 పట్టుకుని ఆమె గ్రౌండ్లో మీటింగ్కి పోయినా, వాళ్ళు తోసేసారు. ఇక నేను బాత్తో నీ దగ్గరికి వచ్చిన, అమ్మా ముక్కు ముఖం తెలియనోడి దగ్గరికి ఏమో పట్టుకొని పోతావు, నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి అంటే ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, ఈ బోధలన్నీ ధనాపేక్షతో కూడిన, మీరు కొన్ని టీవీ సీరియల్, టీవీ ప్రోగ్రామ్ చూడండి, అట్లాగే స్టార్ట్ అవుతాయి. వీటి గురించే పౌలు గారు కూడా చెప్తున్నాడు. పేతురు భక్తుడు అంటున్నాడు చూడండి, 2వ పేతురు రాసి 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారు అధిక లోబులై, తప్పుడు బోధకుల గురించి మాట్లాడుతున్న మాట, కొంచెం తొందరగా వెళ్దాం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు నీ వలన లాభము సంపాదించుకొనుచు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. తప్పుడు బోధకుల గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ కింద దేవదూతల గురించి కంటిన్యూషన్ కోట్ చేస్తారు. కింద వచ్చిన దేవదూతల గురించి రాయబడి ఉంటది. దేవదూతలు పాపం చేసినప్పుడని. ఈ రెండింటిని ఎందుకు పోలుస్తున్నాడంటే, వాళ్ళనే వదిలిపెట్టలేదు. తప్పుడు బోధకులారా మిమ్మల్ని కూడా ఎవరిని వదిలిపెట్టాడు. వారు లోబులై కల్పన కథలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొనుచు. నీతోటి లాభం ఉందంటే ఎవడన్నా నీతో గొడవ పడతాడా? హలో, నీతోటి లాభం ఉన్నది అంటే ఎవడన్నా గొడవ పడతాడా?
ఎందుకు గొడవపడ్డా? లాభం పోతుంది. అందుకే నువ్వు తప్పు చేసినా కూడా నీ దగ్గర నుంచి ఆశించేవాడు నిన్ను హెచ్చరించడు. నీ దగ్గర నుంచి ఆశించేవాడు నువ్వు తప్పు చేసినా కూడా హెచ్చరించడు. ఎందుకని? నువ్వు రాకపోతే నువ్వు ఇచ్చే 1000, 1000 పోతాయి అని. కానీ హెచ్చరిస్తున్నాడంటే అర్థం ఏంటిదంటే నువ్వు ఇచ్చేదానికంటే నువ్వే సరి చేయబడాలనేటువంటిది ప్రాముఖ్యం. లాభం పొందుకుంటున్నారట. చూడు, తిమోతికి రాసిన పత్రికలో కూడా ఈ మాట అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన పత్రిక, క్షమించండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఎరిగి ఉన్నట్లు నేను ఇచ్చకపు మాటలనైనను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మీరు ఎరిగి ఉన్నట్టు, మీకు తెలుసు, తెస్సలోనికీయులకు మీకు తెలుసు, నేను ఇచ్చకపు మాటలు ఎప్పుడు మాట్లాడలే. నేను ధనాపేక్షను కప్పిపెట్టే వేషమును ఎప్పుడు కూడా వినియోగించలేదు. అంటే ఏంటిది? ధనాపేక్షను కప్పిపెట్టే వేషం అంటే ఇంటెన్షన్ చెప్తా. సాయి, బాగా అవసరత ఉందయా, పరిచర్యకి అవసరత ఉందయా, అది ఉందయ్యా, ప్రార్థన ఈమెను అడగను, ప్రార్థన చెయ్యనంట. ఇంటెన్షన్ ఏంటిది? నువ్వేమన్నా ఇస్తావా అని అడగటం, డైరెక్ట్ కాకుండా ఇది కప్పి పెట్టేటువంటి టీచింగ్ అనమాట. లోపల కూడా పెట్టుకొని బాగా కష్టం ఉందన్న. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, అయ్యా మా భార్య హాస్పిటల్లో ఉందంటే డబ్బులు పంపించా. మళ్ళీ రెండోసారి అడిగాడు, హాస్పిటల్కి వచ్చినామన్నాడు. పోనీ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చా. మూడోసారి ఇంకొక వ్యక్తి, ముగ్గురు కలిసాం. అడిగాను, మీ పాసరం బాగుందా, మీ యొక్క ఆరోగ్యాలు బాగున్నాయి అంటే బాగున్నాయి అన్నాడు. అన్న తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి పాస్టర్ గారు అడిగా, అన్న ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చావా అన్నాడు. ఇచ్చినా అన్న. ఒక్క నిమిషం నువ్వు సైలెంట్ ఉండి అతన్ని పిలుస్తాను ఏదన్నాడు. పిలిచాడు. అయ్యా నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది అన్నాడు. 4 ఎకరాల పొలం ఉంది అన్నాడు. ఎకరం ఎంత చేస్తుంది అన్నాడు. తక్కువలో తక్కువ 20 లక్షలు చేస్తుందట. జైపూర్ మెయిన్ రోడ్డుకు ఉందట. ఒక 20 లక్షలు ఉంటుంది అన్నాడు. మరి అన్నం ఎందుకు డబ్బులు అడిగినావు అన్నాడు. డబ్బులు లేవు అన్న అంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే నువ్వు ₹1 కోటి ఆస్తిపరుడు రా బాబు, నేనైతే ఒక ఎకరం అమ్మే ఇది ఎట్లంటే అట్లా చేద్దాం అంటే ఎందుకు ఈ మాటలు అంటే ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి బోధ, టీచింగ్. వాళ్ళ హృదయంలో వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఏమీ లేనట్టుగా, అటువంటిది మేము చేయలేదు, అది మీకు తెలుసు అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే నేను ఈ రోజు వరకు ఎవరి దగ్గర బలవంతంగా ₹1 అడగలే. నా సాక్షి, నేను ఒక దేవుని సేవకుని, రేపొద్దున మీరు అందరూ పరలోకం వస్తే అక్కడ కూడా ఈ మాట ఒకవేళ తప్పు అయితే ఖచ్చితంగా దేవుడు నన్ను నిలదీసి అడుగుతాడు. ఏ రోజు బలవంతంగా మీరు ఇది ఇవ్వండి అని ఎవరిని పేరు పెట్టి ఈ రోజు వరకు అడగలేదు నేను. నీకు బుద్ధి పుడితే ఇవ్వు, నీకు మనసు పుడితే ఇవ్వు, నీకు హృదయంలో నీకు డిసైడ్ అయితే ఇవ్వన్నానే కానీ అందుకని కొంతమంది ఇచ్చేవి కూడా ఆపేశారు. నాకేం బాధ అనిపిస్తలేదు. ఎందుకంటే నన్ను పోషించాల్సింది నా దేవుడు, నన్ను పిలిచినాడు ఆయన, నా అక్కర్లు తీర్చవలసిన వాడు ఆయన. సో నాకు కష్టం ఉంది, నా పిల్లలు చదువుతున్నారు, నా ఇల్లు, నా వాకిలి, నా పని, చాలా అవసరతలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా చెయ్యి ఇలా మాత్రం ఏ రోజు ఇప్పటి వరకు ఈ రకం ఎవరి దగ్గర నేను చాపలే. ఎందుకో తెలుసా? నాకు దేవుడే ఇవ్వాలి, ఆ ఉద్దేశం, ఆ రకమైన బోధ కూడా నేను ఇంతవరకు ఎవరికి చేయలేదు. ఇష్టమైతే ఇవ్వండి, కష్టమైతే దేవుడే చూసుకుంటాడని. కానీ ఈ బోధలు చేయకూడదని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తిమోతికి రాస్తూ హెచ్చరిస్తున్నాడు పౌలు భక్తుడు. 1 తిమోతి 6:5 చెడిపోయిన మనస్సు గలవారై, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవ భక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదముల వలన కలుగుచున్నవి. ఇక్కడ జనాలు ఏమనుకున్నాడు, ఒక బ్యాచ్ ఉన్నారు. దైవభక్తి లాభ సాధనం అనుకునేటువంటి మనుషుల వ్యర్థమైన వివాదములు చేస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు దైవభక్తి లాభ సాధనం కాదు సుమా. ఏది లాభ సాధనము? సంతుష్టి సహితమైన దైవ భక్తి
గొప్ప లాభ సాధనం. తృప్తి ఉండాలి, సేవలో తృప్తి ఉండాలి. జీవితంలో, పరిచర్యలో నీకు ఏదైతే ఉన్నదో దాని మీద నువ్వు తృప్తి పొందాలి. తృప్తి పొందగా దాని మీద నువ్వు ఇక నువ్వు పీడిస్తే ఎంత పీడిస్తే అంత సంఘము పాడైపోయాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటో తెలుసా, అటువంటి వాడినే ఎక్కువ నమ్ముతారు జనాలు. యథార్థంగా బోధ చేసేటువంటి వాడిని నమ్మరు. ఎందుకని? యథార్థవాది ఏదో విరోధి అంటారు. సామెత ఒకటి, యథార్థవాది సత్య విరోధే ఏదో సంథింగ్ ఒకటి ఉంటుంది. లోక విరోధి, యథార్థవాది లోక విరోధి. యథార్థం చెప్తే ఒక సహోదరుడు అడిగాడు, మాకు ఫలానా వాళ్ళు రెగ్యులర్ ఫోన్ చేస్తారన్న, నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను కూడా ఒక ఎగ్జిక్యూటివ్ని పెట్టేవాడిని, పెట్టి రెగ్యులర్ మీ అందరికి ఫోన్లు చేయించేటండి. మరి 10,000 కట్టాలి ఆయనకి, నాకే 10,000 వస్తలేవు, ఇక ఆయనకు 10,000 ఏం కట్టాలి నేను? ఆలోచన చేయండి. అటువంటిది తృప్తి ఉండాలి. ఎంత ఉంది, ఏమి లేదు, ఉందా లేదా, కారులు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా? నేనైతే ఈ తృప్తి కలిగినట్టు లాభ సాధనం అనుకుంటే దీన్ని ఎట్లన్నా పెంచాలి, రీచ్ కావాలి. 10,000, 20,000, ₹1,00,000 రీచ్ కావాలంటే మిమ్మల్ని పీడిస్తాను నేను. అవసరం లేదు, నాకు ఇచ్చిన దాంట్లో నాకు తృప్తి ఉంది అనుకుంటే అది లాభ సాధనం. అదే లాభ సాధనం. ప్రియమిళ్ళరా, కనుక మనము సువార్త వలన జీవించాలంటే వ్యాపారం కాదు, ధనాపేక్షతో కూడినటువంటి బోధలు చేయటం కాదు. ఇది పెట్టుకుని సువార్త వల్ల జీవింపాలని కొంతమంది ఘోరంగా హింసిస్తూ మీరు శాపనార్థాలతో సహా వెళ్ళిపోతున్నారు. అది తప్పుడు బోధ అనేటువంటిది మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, చివరిగా కానుక ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి, నువ్వు ఇచ్చేటప్పుడు ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. చూడండి, అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మళ్ళీ 9వ అధ్యాయమే. మొత్తానికి 2 పత్రికలలో ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు దీని గురించి రాశాడు. 2వ పత్రిక 9వ అధ్యాయం 5, 6 వచనాలు మనం చదువుదాం. కావున లోబడి ఇచ్చేదమని చదవండి. పిసినితనముగా ఇయ్యక చెప్పి ముందుగా వచ్చి అవసరమని తలంచుతిని, పంట కోయును సమృద్ధిగా విత్తువాడు అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని. సణుకుంటే ఇచ్చేటువంటి వాడిని కానీ అక్కడ స్పష్టంగా రాయబడింది, సణుగు కొనక బలవంతముగా కాక. బలవంతంగా అస్సలకి ఇవ్వద్దు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అయ్యా నేను 100 రూపాయలు ఇవ్వగలుగుతా, దేవునికి స్తోత్రం. నీ స్తోమత కొద్ది నువ్వు హృదయంలో ఎంత నిశ్చయించుకుంటావో ఇంత ఇవ్వాలి నేను పరిచర్యకి, దాని ప్రకారము నువ్వు దేవునికి ఉత్సాహంగా ఇవ్వటం అంటే హృదయపూర్తిగా, మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. సంఘము పైన అంటాడు, కొద్దిగా విత్తితే కొద్దిగానే కోస్తావు, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తావు. పిసినితనముగా కాక పిసినితనంగా ఇమ్మాకండి. నేను సుమారు దగ్గర ఒక 4 సంవత్సరాల క్రితం నేను ఈ మాట చెప్తున్నా, మరలా కోట్ చేసిన, గుర్తుపెట్టుకుని 3 సంవత్సరాలు అవుతున్నట్టుంది, 2.5-3 సంవత్సరాలు. అంతకుముందు నా పరిచర్యలో నాకు వచ్చేటువంటి కానుకల్ని ఎట్లంటే అట్లా వాడేటువంటి వాడిని, వాటికి అవసరతలకు వాటికి ఇటుకి. సుమారుగా దగ్గరగా 2-3 సంవత్సరాలు అవుతున్నట్టుంది, నాకు అంత టైం ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒక తీర్మానం చేసుకున్నాం మేము, ఖచ్చితంగా ప్రతి నెల మనకు వచ్చిన దాంట్లో దశంభాగం తీసి వేరే సేవకులకి ఇచ్చేయాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నట్టు ఏంటంటే పోస్టింగ్ కాదు, తృప్తి, నెమ్మది, నా హృదయంలో నెమ్మది అనేటువంటిది అయితే ఉంది ఆ రోజు నుంచి. అంతకుముందు కొద్దిగా కష్టంగా, నలతగా, నేను ఏదో తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క పనిని ఇవ్వటం ప్రారంభించామో, 2 మిషనరీస్కి ఇచ్చేస్తున్నాం. తర్వాత మిగిలిన వాటిని ప్రతి నెల వచ్చే సేవకులందరికీ, మా ఇంటికి వచ్చే సేవకులను పంచు. నా హృదయంలో ఎందుకు అంటే మీ దగ్గర నుంచి ఆశించి చెప్తలేదు సుమా,
ఇది మళ్ళీ చెప్తున్నా, నాకు ఆ ఉద్దేశం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా హృదయంలో ఒక నెమ్మది, ఒక ప్రశాంతత, నాది 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 నాకున్నది దేవునికి ఇచ్చేస్తున్నా. సణుగు లేదు, తలంపులకు ఒకసారి నేను మర్చిపోతుంటా. వాళ్ళు ప్రతివేళ మీటింగ్ వస్తుంటారు. మా పాశ్రమ బండి ఎక్కిన వాళ్ళు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. ప్రియని బిళ్ళరా, నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇవ్వదలుచుకోకపోతే వదిలేసాయి. ఇవ్వాలనుకుంటే ప్రేమపూర్వకంగా ఇవ్వు, ఉత్సాహంగా ఇవ్వు. పని చేయాలనుకుంటే ఉత్సాహంగా చేయి. అబ్బా నా నెత్తి మీద పడుతున్నా అనుకుని చేయి. మాకు దేవుని పనిలో వాడబడు, దేవుని పరిచర్యలో వాడబడు, దేవుని పరిచర్యకు కానుకలు ఇవ్వు. సువార్త పని చేయువాడు సువార్త వలన జీవించవలెను. కనుక ప్రియని బిడ్డలారా, సణుక్కుంటాం, వణుక్కుంటాం, అడుగుతున్నాడు అనుకుంటాం. అడగటం కాదు, నీ యొక్క ఇష్టము, హృదయంలో ఒక తీర్మానము, నీ హృదయంలో ఒక తీర్మానం నేను చెయ్యాలి. నేను అడుగుతాను. దేవునికి ఇవ్వకుండా ఆపినటువంటిది ఖచ్చితంగా దేవుడి లెక్కలోనికి తీసుకొని వస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 విషయాలు చెప్పేది ముగిస్తాను. నెంబర్ 1, దేవుని పేరట నువ్వు ఇవ్వాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనిషిని ప్రేమించి ఇవ్వద్దు, మనిషిని చూసి ఇవ్వద్దు. దేవుని ప్రేమను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి, దేవుని నియమమును బట్టి, దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారం అంటున్నాం. అదేవిధంగా సేవ అనేటువంటిది వ్యాపారం కాదు, సేవ అనేటువంటిది ధనాపేక్ష కాదు, సేవ అనేటువంటిది డబ్బులు సంపాదించడానికి కాదు. నేను ఒక విషయం చెప్పి ముగిస్తాను. మరి ఎంతవరకు వాస్తవమో అబద్ధమో నిజమో నాకు తెలియదు. నేను విన్న వార్త. ఆ మధ్య కొంతమంది డబ్బులు ఏమంటారు, నోట్లు ఇదైపోయినాయి కదా, క్యాన్సిల్ అయిపోయినాయి కదా. కొంతమంది బడా సేవకులు డబ్బులు తగలబెట్టేసింది, ఎక్కువైపోయి వాటిని మార్చుకోవడం చేతగా తగలబెట్టారని విన్నాను. నేను ఎంతవరకు వాస్తవమో తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా, సముద్రంలో బిందె నీళ్లు పోయి మాకండి, ఎందుకు పనికిరాదు. సముద్రంలో బిందె నీళ్లు పోయి మాకండి. నీ దగ్గర ఎక్కువ ఉంటే నీ సంఘాన్ని చూడు. పల్లెటూరులో కష్టపడి సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు కనపడరు. అటువంటి వాళ్ళకు సాయం చేయండి. మంచి పరిచర్య జరిగిస్తున్నటువంటి మిషనరీస్ ఉన్నాయి, బైబిల్ ప్రింట్ చేస్తున్నారు, బైబిల్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోతున్నారు. అటువంటి వాళ్ళకి మిషనరీ పరిచర్యలకు ఇవ్వండి. కానీ ముఖమే కనపడిన పరిచర్యలకి ఇయ్యమాకండి. సో వాటి వలన మీకు వచ్చేది శూన్యము. నీ సంఘ పరిచర్యను చూడు, నీ సంఘ సేవకుని చూడు. తర్వాత నీ యొక్క ఇంకా దివ్వాలనిపిస్తే మంచి సేవకులు ఎవరైతే కష్టంలో, బాధలో, దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి అందించడానికి ప్రయత్నము చేయండి. నేను ముగిస్తున్నాను ప్రియమిత్రులారా. ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిగా, ప్రభువు నియమించాడు. ఎవరు నియమించారు? ప్రభువు నియమించాడు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఇవ్వండి, పనివాడు జీవితానికి పాత్రుడు, ఉపదేశము పొందువాడు, ఉపదేశించువానికి మంచి పదార్థములలో పాలు ఇవ్వాలి. సో మీరు సేవకులకి ఏమి ఇస్తున్నారో మీరు ఆలోచన చేసుకోండి. ఇచ్చుట అనేటువంటిది ఒక ఆరాధన. పౌలు గారు ఫిలిప్పి సంఘం ఇచ్చిన వాటిని అంటున్నాడు, మీరు ఇచ్చిన వాటి వలన అవి మంచి మనోహరమైన సువాసన, అవి దేవునికి ఇష్టమైన యాగముగా ఉన్నవి. అట్టి యాగముగా నువ్వు శ్రేష్టమైనది దేవుని కొరకు ఇవ్వటానికి ఇచ్చుట అనేటువంటిది ఒక ఆరాధన. అదేవిధంగా సువార్త వలన జీవింపాలంటే వ్యాపారం కాదు, అది దుర్బోధ కాదు. కొంతమంది దుర్బోధలు చేస్తూ ఉన్నారు, వాటిని పట్టించుకోకండి. చివరిగా దేవునికి ఉత్సాహంతో ఇవ్వాలి. నీ హృదయంలో నీ సణుక్కోమాకు, గుణుక్కోమాకు, లేదంటే లేదు, దేవునికి తెలుసు. కనుక దేవునికి ఇచ్చేటువంటి వారం సువార్త, అలాగుననే సువార్త పరిచర్య జరిగించేవారు సువార్త వలన జీవించాలి. ఇది ప్రభువు నియమించాడు. కనుక దేవుని ఆజ్ఞ కనుక నీ సేవకుల యొక్క బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కనుక ఆలోచించే, నీకు ఇష్టమైతే కొనసాగించు, ఇష్టం లేకపోతే వదిలేసే. ఎందుకంటే పంపినవాడు ఆయన కనుక తన సేవకుల అక్కర్లు తీర్చేటువంటి వాడు ఆయన అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.